గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా చెన్నైకి సంబంధించిన వార్తలు ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. కుండపోత వర్షాలతో చెన్నై జలసంద్రమైపోయింది. మొత్తం చెన్నైలో ఉన్నటువంటి ప్రజల జీవితం మొత్తం చిన్న భిన్నమైపోయింది. దానికి సంబంధించిన వార్తలే ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర మంత్రుల బృందం, ఎంపీల బృందం నిన్న కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిని, తర్వాత జౌళి శాఖ మంత్రిని కలిసింది. తక్షణ కరువు సాయంగా 2500 కోట్లు ఇవ్వని చెప్పి రాష్ట్ర బృందం కోరింది. అయితే 231 కరువు మండలాల్లో సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరింది. వెంటనే కరువు బృందం పంపిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దానికి సంబంధించిన వార్తని పబ్లిష్ చేసే ప్రధాన ఇంకో బ్యానర్గా పత్రికలని కూడా. ఇంకా మరో వార్త చూసినట్టయితే ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి ఉంది. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ తన కూతురు పుట్టిన సంతోషంలో 3 లక్షల కోట్ల విరాళం ప్రకటించారు తన ఫేస్బుక్ దీని నుంచి. దానికి సంబంధించిన వార్తని మరో బ్యానర్గా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు మన దగ్గర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ గారు మనతో ఉన్నారు. ఓకే సుధాకర్, ముందు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు ఇంతకుముందు చూసాం. పత్తికి సంబంధించి పత్తి కొనుగోలులో కేంద్రం అంటే సీసీఐ ఇస్తున్నటువంటి మద్దతు ధర సరిపోవట్లేదని చెప్పి రైతులు, తర్వాత ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు చూసాం. సో రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి బృందానికి కరువు సాయంగా వెంటనే ఒక బృందం పంపిస్తాము, కరువు సాయం చేస్తామన్నారు. ఈ పత్తికి సంబంధించి మాత్రం ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు ఎంఎస్పీ పెంచడానికి. ఎట్లా చూస్తారు? ఎంత విచిత్రంగా అనిపిస్తాయంటే ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి ఒక పక్కనేమో చెన్నైలో చూస్తే మొత్తం అంతా నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా దాని మీదనే కాన్సన్ట్రేటెడ్. మనం పోతున్నదేమో కరువు, వర్షాభావం, వ్యవహారం, పత్తి రైతు ప్రకృతి అట్లా ఉంటుంది. ఆలోచించేవాడికి ఒక పక్కనేమో వరద సహాయం అని అడిగేవాళ్ళు, ఒక పక్కనేమో కరువు సహాయం అని అడిగేవాళ్ళు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితిలో సాయం చేసేవాళ్ళకి ఉంటుంది. అయితే ఈ పత్తి రైతులది ఒక రకమైనటువంటి విషమ సమస్య అండి. అది యాక్చువల్గా ఏంటంటే కమర్షియల్ క్రాప్. మిగతా దానికి వేసేవాడు కూడా డబ్బులు వస్తేనే వేస్తాడు. 10 డబ్బులు పెట్టి 25 డబ్బులు సంపాదిద్దాం అనే కార్యక్రమం ఉన్నవాడు దాంట్లో దిగుతాడు. ఎందుకంటే దానికి వచ్చే ఆశించే ఈ చీడపీడలు అంటారు చూసారా, అవి కూడా చాలా ఎక్కువ. అంటే రిస్క్ అనమాట. అంటే పంట వేసినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఒక ఎత్తు, ఇంటికి వచ్చిన దానికి ధర దొరకడం ఇంకొక ఎత్తు. ఈ రకంగా చాలా కష్టాలు. మరి దానికి గవర్నమెంట్ ఎంతవరకు తీసుకోవాలి, ఏ గవర్నమెంట్ తీసుకోవాలి? దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ మరి సెంట్రల్ గవర్నమెంటు, దానికి స్టేట్ గవర్నమెంటు ఎవరు ఇవ్వాలి, ఎవరు ఆదుకోవాలి రైతులు అనేది ఒకటి. కానీ ఆ రైతుకు కనబడేది అక్కడ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని తెలియదండి వాడికి. సర్కారు రావాలి, నన్ను కాచుకోవాలనుకుంటాడు అంతే. అతనికి పెద్ద ఈ తేడాలు, వీళ్ళు రిపోర్టులు పంపించడాలు, వాళ్ళు శాంక్షన్ చేయటాలు, వీళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వటాలు ఇవన్నీ పట్టవు. అవన్నీ వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. రైతుకు కావాల్సింది ప్రభుత్వం అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా ఒకటే ప్రభుత్వం. కాబట్టి అప్పుడు గనక ఈ సమన్వయంతో వ్యవహరించగలిగితే మమ్మల్ని వచ్చి అడిగారా, అడిగిన దాకా చేయమని అని వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళ బాధ్యత వాళ్ళే చేయాలని చెప్పి మేమేం చేతులు ముడుచు కూర్చుంటాం అని వీళ్ళు అనుకోకూడదు. ఆ రకంగా రైతు సమస్య మిగతా రాజకీయాలు ఎట్ట నడిచినా కూడా రైతుల దగ్గరికి వచ్చేసరికి 2 ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయ ధోరణి, వైఖరి ఉంటేనే రైతు బాగుపడతాడు. రైట్. సంపత్ గారు, ఇంతకుముందు రాష్ట్రంలో ఇంత కరువు ఉన్నా కూడా ఇక్కడ నుంచి మీరు కరువు నివేదిక పంపలేదు, కేంద్రం సాయం అడగలేదు, కేంద్రం వాళ్ళు చేయలేదని చెప్పి ప్రతిపక్షాలుగా మీరు ఆరోపించారు. పక్కనటువంటి కర్ణాటకలో 1150 కోట్లు వచ్చినాయి కరువు సాయంగా. సో ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీగా సంతృప్తి చెందుతున్నారా? బేసికల్లీ సంగప్ప గారు ఒకటి ఆలోచన చేయండి. లాంగ్ 1 డెకేడ్ 10 ఇయర్స్ తీసుకోండి, 20 ఇయర్స్ సినారియో తీసుకోండి. అక్టోబర్లో జనరల్ కరువు మండలాలు ప్రకటించడం జరుగుతుంది. అవి 200 ఎంత అనేది తర్వాత విషయం. ఎక్కడ కరువు ఉంటే అవి ప్రకటించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాని ప్రకారం బేసింగ్ అందరు రబీ లోపల వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏవైతే ఇన్సెంటివ్స్ రావాలో సెంట్రల్ గవర్నమెంట్ అవి వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ జరగలే, అప్పుడు కూడా గుగ్గలు పెట్టినాం. ఈరోజు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు కనుక అలాగే పోయింది. ఒక రబీ పోయింది, 2 ఖరీఫ్లు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు రబీ దగ్గర ఉంది. ఇంతవరకు కూడా కరువు మండలాలు ప్రకటించడం లేట్ అయింది. మొన్న ఎప్పుడు ప్రకటించినారు, ఓకే. దాంతోపాటు సహాయం అడగడము 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఇప్పుడు నివేదికలు ఇచ్చి అడగడం కాదు. 1800 మంది రైతులు ఆత్మహత్య అంటారు మీ లెక్క? ఇట్స్ మై మేబీ రాంగ్. ఎవరిది కరెక్టు? లేదా మీరు ఏమంటున్నారు చెప్పండి. ఈజ్ దర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ శాంటిటీ ఇవ్వడానికి ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందా? ఇట్స్ మై ఒపీనియన్ అండి. ఏది పడితే అది మాట్లాడుతారు అన్నట్టు. అది ఏది పడితే మాట్లాడి ఏది పడితే చేసేటోళ్ళు ఎవరో తెలుస్తూనే ఉంది. అందుకే 1800 మంది చనిపోయినారు అంటున్నాం.
ఇప్పుడు చూస్తే కూడా తెలుస్తుంది. మీరు అన్నట్లు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద ఒకవేళ అభాండం వేయాలనుకుంటే పక్కన ఉన్న కర్ణాటక కూడా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం కాదు కదా, కర్ణాటక అయితే ఇచ్చింది కదా. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైట్ టైంలో స్పందించింది కనుక 1500 కోట్ల రూపాయలు తీసుకుపోగలిగింది. మీరు రైట్ టైంలో స్పందించలేదు కనుక, మీరు నివేదికలు ఇవ్వలేదు కనుక, సెంట్రల్ గవర్నమెంట్తో ఉండాల్సినటువంటి డైలాగ్ రైట్ టైంలో రైట్ సిచ్యువేషన్లో జరగలేదు కనుక ఈ పరిస్థితి అనేది మేము అన్నాం. ఆ రోజు నుంచి ఈ వరకు మొన్నటి వరంగల్ ఎన్నికల్లో 1500 కోట్ల 2500 కోట్ల సాయం అడిగింది ఇప్పుడు రాష్ట్రం, ఎక్కువ అడిగింది ఇప్పుడు. అడగడానికి ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నానికి ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్తా ఉన్నాను నేను. అయితే పత్తి విషయంలో మొన్నటి ఎన్నికల్లో ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా అంటాడు CCI కొనుగోలు అనేది ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్, ఇట్ ఇస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్ అంటున్నారు. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిని కలిసి సెంట్రల్లో మంత్రిని కలిసినారు. మంత్రి క్లియర్గా చెప్పినారు ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ మాది కాదని, స్టేట్ గవర్నమెంట్ మాది కాదని. ఎక్కడ పోవాలి పత్తి రైతులు? నా దగ్గర పత్తి రైతులు చాలామంది ఉన్నారండి. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాంట్లో పత్తి రైతులు ఉన్నారు. అది మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఎందుకుంది? ప్రశ్నించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందంటే 5,000 6,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి మళ్ళీ కావాలంటే 500 రూపీస్ బోనస్ ఇచ్చినటువంటి గత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించినప్పుడన్నా వ్యవసాయం మీద కాస్తో కూస్తో సోయితో పొయ్యి ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్తో కాస్తో కూస్తో సామరస్య వాతావరణంలో ఈ డిస్కషన్స్, ఈ డైలాగు, ఈ కాన్వర్జేషన్ జరిగి ఉంటే ఇన్ని ఆత్మహత్యలో ఇటువంటి పరిస్థితిలో రాకపోయేది. ఈరోజు చూడండి దయాదాక్షిణ్యం అండి, వారం రోజుల్లో 5 రోజులు పత్తి కొనుగోలు కేంద్రాలు తెరిచి పెడతాం. అంటే మెహర్బానీ 5 రోజులు తెరిచి, గల్లీకి వైన్ షాప్ పొద్దుముక్కులు 24 గంటలు తెరిచి పెడుతున్నారే. రైతుకు పత్తి కొనుగోలు చేయడానికి, వాడు పండించిన పత్తిని అమ్మడానికి కొనుగోలు కేంద్రము వారానికి 5 రోజులు తెరిచి పెడతాం. అంతకంటే ఎక్కువ లేసుడు వస్తే రాని, లేకపోతే లేదు. వాడు నెలలు కష్టపడి పండించింది అమ్మడానికి మాత్రం గడువు పెడుతున్నావు. 5 రోజులు మాత్రమే పెడతావు, 5 రోజుల్లో ఈ టైంలో మాత్రమే పెడతావు. నువ్వు బోర్లా తెరిచి బార్లు మాత్రం అమ్ముతున్నావు. రైతు అమ్ముకోవడానికి పత్తి కేంద్రాలు మాత్రం 5 అని నిన్న ఎంతమంది పెద్ద డెలిగేషన్, 4 మంత్రుల డెలిగేషన్ పోతే చెప్పినటువంటి మాట. ఇస్ దర్ ఎనీ మీనింగ్ అంటే వాట్ మే బి ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, బట్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గవర్నమెంట్ టువర్డ్స్ ద farmers? That's what this country people, on behalf of people, Congress is also asking. రైట్. సుధాకర్ రెడ్డి గారు, సంపత్ గారు, ఇది మా సంపత్ గారు వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళని విమర్శ సంపద గురించి, ఆ శ్రీనివాస్ యాదవ్ ఎట్లా తీసుకోవాలి, అది కాదు, రైతుల గురించి ఆలోచన చేయండి సార్. రైతుల గురించి రైతుల గురించి ఆలోచన, సంపద కుమార్ గురించి ఆలోచన చేసేది చెప్పనిస్తే లేవైతే రైతుల గురించి మాట్లాడేటువంటి ధోరణి అయితే వస్తారా? కాబట్టి వారు సహజ ధోరణి. మొన్న వరంగల్ ఎన్నికలైన తర్వాత కూడా వారిలో ఎటువంటి మార్పు వస్తలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే పత్తి పండిస్తారో వారి రైతులకు తప్పకుండా 50% పెంచుతాము అనేటువంటి రేటు, గిట్టుబాటు రేటు పెంచుతాము అనేటువంటి ఒక మాట చెప్పాను. ఆ పెంచుతాము అనేటువంటి 50% పెంచుతామని మాట ఇచ్చిందా ఎన్నికల నియమావళిలోనే చెప్పాను. కాబట్టి దానికి అనుగుణ్యంగానే మీరు పెంచకపోతే ఓన్లీ 50 రూపాయలు పెంచారు, 50 రూపాయలు మాత్రమే పెంచారు. కాబట్టి దాన్ని ఇంకా 5,000 రూపాయలు పెంచమని పలు పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మంత్రులు చెప్పిండ్రు, పార్లమెంట్ సభ్యులు చెప్తూ వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణ్యంగా ఇప్పుడు ఎన్నికల నియమావళిలో చెప్పినటువంటి యొక్క వాగ్దానానికి ఇప్పుడు ఒక కమిటీ ఉంటుంది, దానికి మేము ఏం చేయలేము అనేటువంటి ఒక మాట వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం. ఇక రెండవ విషయం మీరు గమనిస్తుండొచ్చు, ఇలా ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిగా మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. కర్ణాటకలో ఉండేటువంటి ఒక పరిస్థితి వేరు ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర పక్కన ఉన్నటువంటి చెన్నైలో ఉండేటువంటి ఒక పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకృతిలో ఇస్తున్నటువంటి యొక్క మార్పులు దానికి ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనం అక్టోబర్ దాకా చూసినట్టయితే కొన్ని వర్షాలు పడతాయి అనేటువంటి ఒక నమ్మకంతో కరువు దాన్ని సమీక్షించడానికి ఇప్పుడు పూర్తిగా అధ్యయనం చేసి, మన దగ్గర కరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కదా. సంపత్ గారు అనేది కర్ణాటకలో వాళ్ళు ముందు తెచ్చుకున్నారు, మన దగ్గర ఏంటంటే ఎప్పటికి కూడా వర్షాలు సెప్టెంబర్ 30th వరకు పడతాయి. కాబట్టి అందుకొరకే సెప్టెంబర్ 30th వరకు చూసి అక్టోబర్లో మనం అధ్యయనం చేసి దానికి అనుగుణంగా కరువు మండలాన్ని డిక్లేర్ చేసినాం. ఇప్పటికి కూడా డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఇది మొత్తానికి 435 మండలాలు డిక్లేర్ చేయవలసిన అవసరం ఉన్నది. మేము కాదంటలేం కదా. ఉన్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ని ఆధారంగా చేసుకొని
ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపాదనలు పంపించి మాకు ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అని అబండాలు వేసేటువంటి ఒక దుస్థితి మా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. నిర్దిష్టంగా ఏ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది మండలాల్లో, ఆ పరిస్థితిని అంతా కూడా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా 231 మండలాలు డిక్లేర్ చేసినాం. 231 మండలాల్లో కూడా కరువు ఉన్నది కాబట్టి దాన్ని తక్షణ సాయం కింద 2500 కోట్లు కావాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకుపోయాను. గతంలో చెప్పినప్పటికి కూడా ఒక డెలిగేషన్ కరువు మీద ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ మంత్రులందరూ కూడా నిన్న డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీకి వెళ్ళి వ్యవసాయ మంత్రి గారిని అదే పత్తికి సంబంధించినటువంటి ఒక మంత్రి గారిని ఇద్దరు మంత్రులను కలిసిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఒక జవాబు సంతృప్తికరంగా లేదు. మేము కూడా అదే ఆందోళన చెందుతున్నాం. వారు తక్షణ సాయం కింద 100 కోట్లు ఇస్తామని అన్నారు, కానీ ఏ మూలకు సరిపోయేటట్టుగా లేదు. కాబట్టి దాన్ని ఇంకా పెంచమంటే కరువు సమీక్షించడానికి వచ్చేటువంటి కమిటీ వస్తుంది, దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇస్తామని మాకు మేము ఆశాజీవులం సంగప్ప, ఆశాజీవులం కాబట్టి మా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆశిస్తున్నాం. సత్సంబంధాలు కవితకు మంత్రి పదవి కొరకు సత్సంబంధాలు కాదు, రైతుల కొరకు కరువు కొరకు. ఇప్పుడు అసలు జాతీయ స్థాయిలో సంగప్ప ఇప్పుడు ఆయన ఏమంటాడా జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష మా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని నువ్వు పార్లమెంట్ లో నిలదీసినటువంటి ఉదంతమేదా? నువ్వు ఒట్టిగానే ఈ కాయ పెట్టి కూర్చుంటే స్టూడియోలో కూర్చున్నంత మాత్రం అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి రైతులను మర్చిపోయి అటు ఇటు కన్ను కొట్టుకుంటా కవితను ఎట్లా చేయాలని చూస్తున్నారు. సంగప్ప గారు ప్రజల్ని మభ్యపెట్టడం, ఉన్నాయి లేనివి కల్పించి చెప్పడం, అసత్య ప్రచారాలు చేయడంలా పిహెచ్డి, దానికంటే ఇంకేమైనా పెద్ద డిగ్రీ ఉంటే ఆ డిగ్రీని టీఆర్ఎస్ నాయకులు ఆఖరికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు కూడా దాన్ని ఆ డిగ్రీ పొందుకున్నట్టున్నారు. లేకపోతే ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడారు నేను విన్నా కదా, మీరు కరెక్ట్ మాట్లాడారా అబద్ధం మాట్లాడారా నేను చెప్తా. ఇప్పుడు ఎలక్షన్ నియమావళి అన్నది తప్పు వర్డ్ యూజ్ చేసిన నియమావళిలా ఎందుకుంటాయి కానివ్వండి, నియమావళి కాదు మేనిఫెస్టో కావచ్చు వారు అనేది. మా మేనిఫెస్టోలా మాకు తెలియని విషయాలు వారు చెప్తా ఉన్నారు. ఎవరైనా మేనిఫెస్టోలో కాటన్ ప్రైస్ 50% పెంచుతామని మేనిఫెస్టో ఇస్తారని తలకాయ ఉన్నారన్న నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మీ ద్వారా ప్రజలకు తెలియాలని అడుగుతా ఉన్నా. అంటే ఇప్పుడు ఎట్లే ఎందుకు చెప్తారండి నాకు అర్థం కాదు. 50% ఆగండి సుధాకర్ రెడ్డి గారు, మీరు ఆగండి, వాదనలకు రాకండి. మీరు చెప్పేటప్పుడు విన్నా, మీరు అసత్య ప్రచారం చేస్తున్నా విన్నా. ఆగండి ఒక నిమిషం ఆగండి. ప్రధానమంత్రి హోదాలో సుధాకర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు నేను అరవదలుచుకోలేదు. నేను స్లాంగింగ్ మ్యాచ్ లకి అరుచుట్లోకి రాదలుచుకోలేదు. గాయపెట్టినంత మాత్రాన కరెక్ట్ ముచ్చట మాట్లాడినట్టు కాదు. నేను ఏమంటున్నా 50% ఎట్లా వేస్తారండి నాకు అర్థం. ఎవరైనా ప్రపంచంలో పెంచగలుగుతారా? అది కూడా ఎక్కడైనా ఇప్పుడు పంట సపోర్ట్ ప్రైస్ అన్నది ఆ పర్టికులర్ సీజన్కి హోమోజీనస్గా మొత్తం దేశంలో ఇవ్వడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్కి మీరేమన్నా అడిషనల్గా ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బోనస్ ప్రకటిస్తాయి. అంతకు తప్పించి ఒక రాష్ట్రానికి సెపరేట్గా ప్రైజ్ ఇయ్యరు కదా. అంటే కామన్ సెన్స్ కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు తెలంగాణ కోసం సెపరేట్ ప్రైజ్ ఇవ్వగలుగుతారా? ఇయ్యలేదు. ఏమన్నా ఇస్తే ఒక్క నిమిషం, అరే ఏంది సుధాకర్ రెడ్డి గారి సుధాకర్ రెడ్డి గారు ఏంది పద్ధతి? కేంద్ర ప్రభుత్వంలో కృష్ణసాగర్ గారి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ పరిధిలో ఉంటుందా ఉండదా? ఇది బాగలేదు. మేము నిర్ణయిస్తాం. గాయపెట్టుడు అన్నది మీరు ఒక్క బైపోల్ గెలవంగానే మీరు ఇంత బైపోల్ ఎట్లనే ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వాన్ని సంగప్ప గారు ఆయన మాట్లాడేటప్పుడు అడ్డం వస్తే నేనేం చేయలేను. మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు ఏమంటున్నా, ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నుకుంటారు. సంక్షేమం అంటే పథకాలు మాట్లాడి అది ఇవ్వకపోవడం అది ఒక్కటేనా? లేకపోతే ఇది కూడా పనులు చేయాలన్నా, గవర్నెన్స్ చేయాలన్నా? అసలు గవర్నమెంట్ ఏమన్నా నిద్రావస్థలో ఉన్నదా, మేలుకొని ఉన్నదా? ఇప్పుడే సంపత్ గారు చెప్పినారు. ఎన్ని రోజుల తర్వాత మీరు నివేదిక పంపినారండి? అంటే ఏమంటారు కదా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎన్ని నెలలైనాయి, ఎన్ని సంవత్సరాలైనాయి?
18 నెలల తర్వాత మీరు నివేదిక పంపి ఒక నిమిషం ఒక పాలన చేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండేటువంటి ఒక ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా మాట్లాడొచ్చు ఎట్లా మాట్లాడతామండి దొంగలు పడ్డ కారణాలు అవు మరి అధ్యయనం 100% దొంగలు పడ్డాక 6 నెలలకి 1500 మంది 1800 మంది ఉరిలేసుకున్నాక ఆత్మహత్యలు చేసుకున్నాక లేచిన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు గ్యారెంటీ వస్తాయి. నేను అనేది ఏంటంటే సంగప్ప గారు, నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రధాన అంశం వ్యవసాయం కాదు. ఈ ప్రభుత్వానికి రైతు ప్రధాన అంశం కాదు. కర్కోటకమైన కఠినమైన ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఊరికే షోలు చేయడానికి మీరు పోయి ఈ రోజు నివేదికలు ఇచ్చి మీరు చేసే పని ప్రజలు ఏం గమనించారు? ప్రజలు ఈ మాట మాట్లాడినట్టయితే ఒకవేళ ప్రజలు చెప్పులు కూడా ఇసిరిండ్రు, అది మర్చిపోకండి. కనబడుతుంది ప్రజలు చెప్పులు కూడా ఇసిరిండ్రు, ప్రజలు మిమ్మల్ని మాట్లాడనీయలే. ఎక్కడ ఆ రోజు విశ్లేషణలో చాలా క్లియర్ గా చెప్పినాం. 2 ప్రతిపక్షాలు నిర్వీర్యం అయినందుకు, ఇక్కడ మీరు మేనేజ్ చేస్తా ఉన్నందుకు, ఏది ఈక్వేషన్ మారుతున్నాయి అనే పేరు మీద మీరు ఒక దిక్కు కొనుడు ఒక దిక్కు కొట్టుడు చేస్తున్నందుకు ఈ రోజు ప్రజలకి ఎక్కడ దిక్కులేక దిక్కులేని ఓటు మీకు వేసారు కాబట్టి ఈ రోజు మీరు గెలిచారు. దిక్కులేని ఓటు కాబట్టి గెలిచారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. దానికి వాపం చూసి బలుపు అనుకుంటే చాలా కష్టం అవుతుంది. మీరు మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా, మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా పత్తి రైతు సంగతి చెప్పండి. విజ్ఞానవంతుడు కాబట్టి మాట్లాడుతున్నాం. చెవులో పూలు పెడతారు. అమాయకమైన తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు శత విధాల ప్రయత్నిస్తా ఉన్నది. విజ్ఞానవంతులం కాబట్టి మాకు అర్థమైతా ఉన్నది. నేను చెప్పలేకపోయినా సంసారాలు విచ్ఛిన్నమై పేద ప్రజల కడుపు కొడతా ఉంటే ఇక్కడ మళ్ళా ఇంకా ఆవేశంతో ఏం మాట్లాడమంటే అవునండి పత్తి గురించి మాట్లాడుతుంటే నేను ఎట్లు కూడా మాట్లాడుతా ఉన్నాం. వాట్ ఈస్ యువర్ డ్యూటీ అని చెప్పవచ్చు అని చెప్తారు. మీరు ఆగండి, మీరు చెప్తారు, మీరు ఆగుతారా? మీరు ఆగుతారని చెప్తారు. చెప్పండి. మీరు డ్యూటీని విస్మరించినారు కనుకనే ఇంకొకరి డ్యూటీ గురించి మాట్లాడే అసలు మీకు నైతిక హక్కే లేదు. మీరు చేయాల్సిన పనే చేస్తలేరు. వినండి, మొత్తం కంట్రీకి చాలా మంది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం నష్టపరిహారానికి చేస్తుంది. నివేదిక వచ్చినాక నివేదిక మీరు 3 పంటలను నష్టం అయినాక ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చి ఇప్పటికిప్పుడే ఇమీడియట్ రావాలంటే అది ట్యాప్ కాదు కదా, ఓపెన్ చేయగా రావడానికి. మీరు అన్నట్టు నల్లలు పంపిస్తాం, నల్లలు రాకపోతే ఓట్లకు రావని చెప్పినట్టు అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మీ తిరిగి నడవదు కదా. ఇక్కడ ఒక మనిషి చెప్తే అక్కడికక్కడ అవుతుంది, లేకపోతే లేదు. అక్కడ కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా అది. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఇక్కడ మీకు నిజంగా అంత బాధ అయితే రైతుల మీద మీరు బోనస్ ఎందుకు ప్రకటిస్తలేరని సూటిగా అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు జరిగిన మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఒక అది ఇస్తా అన్నారు, మీరు ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు. ఎక్స్గ్రేషియా ఈ రోజు దాకా రూపాయి కూడా ఇవ్వలే. మీరు ఎందుకు అంటే మీరు రైతు ప్రధాన ప్రభుత్వం అయితే మీరు రూపాయి నష్టపరిహారం ఎందుకు ఇస్తలేరు? ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా మీరు వాపసు వాళ్ళకి రైతులకు ఎందుకు పంపిస్తలేరు? దాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరు చేయని పనులు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేది రాజకీయ పబ్బం గడుపుకుందాం అంటే ప్రజలు సరే ఈ రోజు తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీకు ఓటేసి ఉంటారు లాస్ట్కి. కానీ ఆ అమాయకత్వం ఎప్పుడు ఉండదు. సంపత్ గారు, నిన్న కేంద్రం అయితే మేము పెట్టి బస్సులు పెంచే అవకాశం లేదు. ఇంకా మొత్తం రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కేంద్రం చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆశలు పెట్టుకుంది. మరి పత్తి రైతు పరిస్థితి ఏంది? అదే 4,000 4,200 కమ్ముకోవాలి. ఆయన పెట్టుబడి 4,000 అవుతుంది. అందుకని అంటున్నాం సంగప్ప గారు, 2 ప్రభుత్వాలు కూడా రైతులను మధ్యలో పెట్టుకొని దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాయి. ఎన్నికల ముందే వీళ్ళు అక్కడికి పోవడం, వాళ్ళు ఈ స్టేట్మెంట్ చేయడం జరిగి ఉంటే ఎలా ఉండేది మీరు ఆలోచన చేయండి. ఎన్నికలప్పుడు మాత్రం స్టేజ్ల మీద, ప్రతి స్టేజ్ మీద, వరంగల్లో నేను ఎలక్షన్లో ఉన్నా, టీఆర్ఎస్ వాళ్ళేమో కేంద్రం మీద దొబ్బాలి, ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. బీజేపీ వాళ్ళేమో ఇంతవరకు
టీఆర్ఎస్ వాళ్ళు నివేదిక పంపాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రెడీ ఉంది, సంచుల డబ్బుల సంచులతో రెడీ ఉందని. ఇద్దరు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మధ్యలో నష్టపోయింది ఎవరండి? రైతులండి. ఈరోజు వచ్చింది ఆ ఎపిసోడ్, ఓకే మంచిది. ఇప్పుడైనా సామరస్యంగా కాస్తో కూస్తో 2 అడుగులు కిందికి దిగి రైతులకు న్యాయం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గారి ప్రయత్నించి ఉంటే మనం ప్రతిపక్షంగా సంతోషపడుతుంటే, బేషంటుంటే, అభినందిస్తుంటే, స్వాగతిస్తుంటే, సంతోషిస్తుంటే. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు మాత్రం బేషజాలకు ఏమిటండి? రైతుకు ఏదైనా సాయం చేయడానికి 2 మెట్టు దిగు, తప్పేముంది? లిబరలైజ్ తీసుకోండి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది లేకుండా ఇంతకుముందు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండి ముందుకు వచ్చి చేసినాం కనుక కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రశ్నించే ధైర్యం ఉంది, అవకాశం ఉంది. అది చేయకుండా ఇంకా కూడా తాగుడు మూతలు ఆడడం మాత్రం తప్పు. తప్పకుండా ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు రైతుల కోపానికి, ఆగ్రహానికి 2 పార్టీలు కూడా బలైతాయి. ఎవరు కూడా ఏం తప్ప దీంట్లో ఈ ఎపిసోడ్లో 2 దొందే ఇద్దరు కలిసి ఈ ఆత్మహత్యలకు కారణం ప్రతి విషయంలో మాత్రం. మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు, డిఫరెంట్. గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చాయి. సో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా స్పందించి ఉంటాయి, ఎట్లున్నాయి ఇప్పుడు? ఒక విషయం అండి, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాను. గురజాడ గారు పుత్తడి బొమ్మ పూర్ణం అని ఒకటి రాశారు. దాంట్లో కోడలు పుట్టింటికి పోవడానికి పర్మిషన్ కోసం అత్తగారిని అడిగితే నేనెరుగ నీ మామని అడుగు, నేనెరుగ మీ అత్తను అడిగని ఒకళ్ళు చెబుతారు. అంటే నేను దీనికి పోల్చవటం కాదు. ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా అయితే కేంద్రం అని రాష్ట్రం, రాష్ట్రం అని కేంద్రం అని అంటున్నారు. చివరికి సొల్యూషన్ ఏముంటుంది చెప్పండి ఇలాంటి స్థితిలో? ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, డెల్టాలో రైతులు చేసి చూపెట్టారు. క్రాప్ హాలిడే అన్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే దాని బదులు మేము పండించడం అనవసరం అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు తత్వంతో ఒకటి చేశారు. ఇక అంతకంటే లేదు. ఇది కాకపోతే ఏంటంటే పాపం పత్తి రైతులు ఏంటంటే వీళ్ళకి ఒక ముద్ర ఉంది, వీళ్ళంతా డబ్బు రైతులని. అంటే ఏంటంటే కమర్షియల్ క్రాప్ కింద వస్తుంది ఇది. అందువల్ల వాళ్ళు ఇంత డబ్బు పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసి ఇలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారో లేదు తెలియదు. కానీ చివరికి సొల్యూషన్ ఏంటంటే రైతుల్లో ఒక రకమైనటువంటి సంఘీభావం రావాలి. ఎస్, ఏం పండిస్తే మనకు వస్తుంది, ఏం పండించకపోతే వీళ్ళని దించగలుగుతాం, అసలు పండించాం పోతే పోయింది, ఇలా అప్పుల పాలయ్యే బదులు 1 ఏడాది పాటు మేము పండించకుండా ఇంట్లోనే ఉంటాం అని అనుకుంటే ఏమన్నా వస్తుందేమో పరిష్కారం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సంగప్ప, మేము ప్రభుత్వానికి రాగానే ఇన్పుట్ సబ్సిడీ కింద 485 కోట్లు ఇచ్చాం రైతులు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పండి. అబద్ధాలు చెప్పకండి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క నేను ఏకపక్షంగా మాట్లాడినా నేను అట్లా మాట్లాడుతున్నాను. పూర్వ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాష్ట్రపతి పాలన వల్ల, రాష్ట్ర విభజన వల్ల ఆగిపోయింది. పత్తి రైతులను ఆదుకోవడానికి మా రాష్ట్ర ప్రభుత్వం, నేను కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి నిధులు తీసుకొచ్చి రైతును ఆదుకుంటున్నాం అనే దాన్ని నిర్దిష్టంగా చెప్తున్నా. నేను నిర్దిష్టంగా మాట్లాడుతున్నాం. నేను అంటే బడ్జెట్ లో మీరు అందరు లేరావా? మీరు బీజేపీ వాళ్ళు ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితే మీరు అందరు చూసినావు కదా. బడ్జెట్ లో ఈ రంగానికి ఇంత ఇస్తాము అనేటువంటి కేటాయింపులు చేస్తున్నారా? మీరు కేటాయింపులు చేసిన దాని ప్రకారంగా మార్పు చేస్తే రీతిగా కేటాయింపులు చేస్తున్నాము. అందరి శాసనసభ్యులను అప్రమత్తం చేస్తున్నాం. నియోజకవర్గంలో ఇగో నీటి పారుదల రంగంలో ఇన్ని డబ్బులున్నాయి, ఇగో కళ్యాణ లక్ష్మి కింద ఇన్ని డబ్బులున్నాయి, ఇగో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుట్లో ఇన్ని డబ్బులున్నాయి అని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఇచ్చుట్లో మీరు వైఫల్యం చెప్తారు. మీ శాసనసభ్యులు మీరు వైఫల్యం మనం స్పెసిఫిక్ గా మాట్లాడుతూ పత్తి. కృష్ణసాగర్ గారు ఏమన్నారు, మీరు బోనస్ ఎందుకు ఇవ్వరు రాష్ట్రం నుంచి? సుధాకర్ రెడ్డి గారు డిస్టర్బ్ మళ్ళీ ఎక్కడికి పోతారు చెప్పండి. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాం అని నేను ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న సంగప్ప ఇమీడియట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ సంప్రదించాం, కర్ణాటక గవర్నమెంట్ సంప్రదించాం. ఏమయ్యా బోనస్ గురించి? ఎందుకంటే పత్తి రైతులకు చాలా ఆందోళన చెందుతున్నారు. మా దగ్గర వరంగల్లో ప్రత్యేకంగా మాకు ఎన్నికలు ఉన్నాయి.
కాబట్టి వరంగల్ ఎన్నికల సందర్భంగా పత్తి ఎన్నికల కొరకే, ఎన్నికల కొరకే, రైతుల కొరకు కాదు, ఆత్మహత్యల నివారణ కొరకు కాదు. ఎంత ఘోరం ఇది. తెలుసుకోవాలా లేదా? మళ్ళీ ఏం మాట్లాడతావు? ఎన్నికల కొరకేనంటే మరి వరంగల్లోనే పత్తి మాకు ఎన్నికలు ఉన్నాయి. పండిస్తారా? పండిస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలి. ఎన్నికలైన తర్వాత కూడా మనం మాట్లాడుతున్నామా లేదా? ప్రతి రైతుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి వీళ్ళందరూ నిరాధారంగా మీరు ఏ ఆరోపణలు చేస్తున్నారు? మహారాష్ట్రలో ఇచ్చిన సబ్సిడీ, కర్ణాటకలో ఇచ్చిన సబ్సిడీ అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. మీరు ఏ రకంగా సబ్సిడీ ఇచ్చారని అడిగినాం. బోనస్ కానీ బోనస్ ఇచ్చినని, కానీ వారు ఎవరు కూడా బోనస్ ఇవ్వాలి. కాబట్టి బోనస్ ఇవ్వాలి. వినండి, వీళ్ళు ఇట్లా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినా సమంజసం కాదు. ఎస్, మన దగ్గర ఉన్నటువంటి ఒక బడ్జెట్ పరిహారం ఇస్తున్నాం రైతులు ఆత్మహత్య చేసుకుంటానికి, అది కూడా కొత్తగానే చేస్తున్నాం. అదే కాకుండా ఆత్మహత్యల వారికి ఉండేటువంటి ఒక 2 జూన్ కావాలన్నాం. 2 జూన్ అంటే గత బడ్జెట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త బడ్జెట్లోకి రావన్నాయి. అది ఈ బడ్జెట్లో ఉండేటువంటి నిధులు సరిపోవన్నాయి. కాబట్టి అందుకొరకు ఏదైనా రైతుల సంక్షేమంలో ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి, రైతుల సంక్షేమం కాబట్టి మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఏకపక్షంగా కాకుండా వాళ్ళ లెక్క కాకుండా మాకు సేవా తత్పరతో ఉండేటువంటి ప్రజల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల సంక్షేమం కొరకు ఇలా రైతులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ స్పీచ్లు ఇస్తే ఏమయ్యేది లేదు. ఓట్ల కోసం స్పీచ్లు చూడు తప్పించి నిజంగా పనిచేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నది అందరికీ తెలుసు. ప్రతిపక్షాలకు ఎక్కువ తెలుసు కానీ వాళ్ళ బలాన్ని పీల్చేసుకుంటున్నారు. పారాసైట్ తిరిగా సిస్టంలో పారాసైట్ తిరిగా మొత్తం పక్క అంటే డెమోక్రసీని ఖతం చేయడానికి ఇప్పుడు డెమోక్రసీ అంటే ఎన్నికలు. వినండి, ఎన్నికలలో మేము చేస్తున్నామా లేదా అనేటువంటి విషయానికి పరీక్ష నిలబెట్టావు, నిరాధారమైన ఆరోపణలు చేస్తావు. మీ ఎన్నికల మీరు ఏదైతే చెప్పినావో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో చెప్పినాయి ఏవి చేస్తున్నావు అనే మాట మాకు కనబడుతున్నాయా? చేస్తున్నట్టుగా కేసీఆర్ మా పెద్ద కొడుకు లెక్క మాకు పంపిస్తుండ అనేటువంటి కనబడుతుంది. కాబట్టి నువ్వు చెప్పేదానికి నేను నమ్మా, నీకు ఓటయ్యా, నాకే ఓటేస్తాను. సుధాకర్ రెడ్డి గారిని నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, V6 ద్వారా. మీరు ఒక పేపర్ పట్టుకరండి, లేకపోతే ఒక వీడియో టేప్ పట్టుకరండి. ఎక్కడ మేమైతే 50% పెంచుతామని మేము ఎక్కడైనా ఎలక్షన్లలో చెప్పినామా? ఈ ఎలక్షన్లో, బైపోల్ ఎలక్షన్లో మీరు అది తీసుకురండి. నేను ఇంకొకసారి మీతో కూర్చొని డిబేట్ చేయ 50% పెంచుతామని చెప్పినారు వీరు. అదేనా తీసుకురండి. ఎంత అప్రస్తుతమైన విషయం, ఎంత అప్రస్తుతమైన నేనే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను మీతో మళ్ళీ ఒకసారి డిబేట్ చేయ. మీరు నాకు పత్తి రైతులకు మేము 50% ఎక్కువ ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టుంటే తీసుకురండి. అయితే నష్టపరిహారాన్ని ఆల్రెడీ మేము రైతుల కోసం 50% పెంచాం. ఒక్క నిమిషం. ఇప్పుడు పత్తి గురించి కాదు అక్కడ, రైతులకి జరిగే నష్టపరిహారం, ఏ రైతుకు జరిగే నష్టపరిహారం అయినా దాన్ని 50% పెంచినాం. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా 25% తగ్గించినాం. కాబట్టి ఎక్కువ రైతులకు నష్టపరిహారం ఇవ్వచ్చని. నష్టపరిహారం ఇవ్వాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది, ప్రభుత్వ ప్రక్రియ. ఆ ప్రక్రియ అర్థం కాకనో, అవివేకంతోనో, లేకపోతే మోతవరి కథలతోనో ఈ రోజు వాళ్ళు చేయకపోతే, ప్రభుత్వం చేయకపోతే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుడు అన్నది ఎంత సమంజసం? అది ప్రజలు అర్థం చేసుకోరా? ప్రజలు అర్థం చేసుకోకపోతే అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలను అర్థం చేసుకోవాలి కదా. వారు కూడా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. సంపత్ గారు కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తే నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు కర్ణాటకకి మేము ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది? వారు ఒక నివేదిక, ఒక ప్రక్రియ ద్వారా వచ్చిండ్రు కాబట్టి వారికి సహాయం దొరికింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ వివక్ష ఉండదు. కేంద్ర పత్తి గురించే కదా మాట్లాడేది. ఇది పత్తే కదా, ఇది పత్తే కదా, ఇది పత్తే కదా. మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా, కరువు మండలాన్ని ప్రకటించకుండా కళ్ళ ముందు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఏం జరగనట్టు ఈ రోజుకి ఒక్కసారి సీఎం గారు రైతుల మీద, వ్యవసాయం మీద ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినండి. నేను అడుగుతాను ఒక్క నిమిషం. ఈ రోజు వరకు చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా వ్యవసాయం మీద పెట్టిండా? వ్యవసాయం గురించి మాట్లాడిండా? ఆత్మహత్యల గురించి ఒక్క మాట మాట్లాడిండా? ఒక్క రైతుని పోయి కలిసిండా? నేను మార్చిదాకా అదే నీ పొలంలో నువ్వు దూకుంటే సరిపోదు కదా, నీ పొలాన్ని నువ్వు దున్నుకుంటే సరిపోదు కదా. కలిసిండా? ఆత్మహత్య చేసుకుని ఒక్క రైతు కుటుంబాన్ని కలిసిండా చీఫ్ మినిస్టర్?
ఇంకా ఏందండి ఇది మొత్తానికి కేంద్ర రాష్ట్ర ఏంది ప్రభుత్వాల ఇది? నుంచి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎవరు కూడా పత్తి రైతులు కేంద్రానికి అదనానికి పైసలు ఇచ్చే నిబంధనలు అవకాశం లేదు. ఉంటాయండి. ఒక సంగప్ప గారు బేసికల్లీ 18 months అయింది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలకు పోయినప్పుడు కానీ లేకపోతే రాజకీయ పార్టీల విజన్ కానీ బేసిక్ ద కోర్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ అగ్రికల్చర్ మీద రైతుల మీద వ్యవసాయం మీద ఒకవేళ పరిస్థితుల బట్టి కరువు వర్షాభావ పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రథమ ప్రాధాన్యము ఏ ప్రభుత్వానికైనా రైతులు వ్యవసాయం ఉండాలి. అటువంటిది రెండు ప్రభుత్వాలు కూడా విస్మరించి వినరుగా సార్ మీరు పాలన చేపట్టగానే 3వ తారీఖు నాడు రైతులకు అప్పు మాఫీ గురించి మాట్లాడాం. ఏమన్నా అర్థం ఉన్నదా? కరెక్ట్ గా చెప్తాం. ధైర్యం ఉన్నది. నేను 100% 2 తారీఖు అయిపోయింది. 3 తారీఖు జూబ్లీ వినర్ సార్ వినండి. 2 తారీఖు అయిపోయింది. 3 తారీఖు జూబ్లీ హాల్లో పెట్టి ఏం చేశారు గందరగోళం తప్పుల తడక అని ఆ లిస్టును ఇసిరేసి ముఖ్యమంత్రి మళ్ళా రీఎవాల్యుయేట్ చేసుకోవాలని చెప్పి వినండి సార్. మీరు మీ ముఖ్యమంత్రి ఎంత గొప్ప రైతో ఎంత ఎర్ర క్యాప్సికం పండించి టోపీలు పెట్టుకొని పాలీ హౌస్ లలో తిరుగుతాడో మాకు తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. అల్లం బెల్లం ఫామ్ హౌస్ లో పండిస్తే కాదు గోడవాని గోడాడుతున్న లక్షలాది మంది రైతులను ఆదుకోవాల్సిన కనీస ధర్మము బాధ్యతలు విస్మరించిన రైతు వ్యతిరేక ప్రభుత్వం ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది నిర్ధారితమైపోయింది. అయినప్పటికీ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కమిషనర్ కూర్చొని వ్యవసాయం గురించి రైతుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడి ఉంటేనే రాజీనామా చేస్తా చెప్పానండి. అది జరుగుతా ఉంటే నిరంతరం ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు పాయింట్ యాడ్ చేశారు. ఊరు తిరుగుతుంటే మీరందరూ పారిపోతారు. నిజంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు జిల్లాకి రాబోతున్నారు. వారం 10 రోజులు ఒక జిల్లాలో కూర్చోబోతున్నారు. వచ్చినప్పుడు మనం చూద్దాము. అది అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వం అయింది. అటు ఏమైందండి సెంట్రల్లో బీజేపీ ఎట్లా వచ్చిందని కొంతమంది కార్పొరేట్ దిగ్గజాల పెద్ద మాయా మచ్చింద్ర వల్ల సోషల్ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేస్తే వచ్చినట్టు నరేంద్ర మోడీ వ్యవసాయం గురించి బీదల గురించి రైతుల గురించి పట్టించుకునే వ్యవస్థ సిస్టము విజనే బీజేపీలో లేదు గనక ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుకనే ఈరోజు 1800 మంది ఆత్మహత్య చేసుకుని వారు అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కూడా కళ్ళు తెరు. కానీ ద విజన్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ there was no agricultural system in the visionary of BJP. దాంట్లో న్యాచురల్గా ఆ కార్పొరేట్ దిగ్గజాలు అర్బనైజ్డ్ సిస్టంలోనే ఉంటారు తప్ప ఈ బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడే కానీ ఎక్కడే కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ బీదలు రైతులు చూడరు. అందుకే ఈ భూసేకరణ చట్టం విషయంలో విషయంలో రాహుల్ గాంధీ ముందుకు రావడం వల్ల యావత్ భారతదేశం స్పందిస్తే సార్ సంగబారు ముఖ్యమంత్రి గారు 10 రోజులు తిరుగుతా అంటారు. కృష్ణ 10 రోజులు తిరుగుతా అంటారు కదా. ఇంతకుముందు 3 రోజులు మహబూబ్నగర్లో తిరిగిండు, 3 రోజులు వరంగల్లో తిరిగిండు. ఆ రోజు తిరిగినప్పటికీ ఇప్పటికేమైనా మార్పు ఉందా? వరంగల్లో తిరిగినప్పటికీ ఇప్పటికేమైనా మార్పు ఉందా? ఓన్లీ శ్రీనివాస్ యాదవ్ పార్టీని ధిక్కరించి రాజ్యాంగం చట్టం న్యాయం ధర్మం నీతి నిజాయితీ అన్నిటి తప్ప మహబూబ్నగర్లో ఏం కట్టిండు, వరంగల్లో ఏం కట్టిండు? మాయా మచ్చింద్ర చేసి ఎన్నికల్లో గెలిచిన నా మహబూబ్నగర్ జిల్లా నా జిల్లా కేంద్రం 3 రోజులు తిరిగి ఏం చేసిండు? ఈరోజు 10 రోజులు తిరిగితే ఏం చేస్తాడు? అదే జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు సోదరుడు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే స్పాన్సర్డ్ కార్పొరేట్ స్పాన్సర్డ్ అన్నది నేను దాన్ని అటాక్లకు ఓదలుచుకోలే. వాళ్ళు ఆల్రెడీ 44లో ఉన్నారు. దాన్ని కష్టమవుతుంది వాళ్ళకి మాట్లాడితే. ఎందుకంటే ఫ్రీ ఎకానమీ తెచ్చిందే వాళ్ళు. కార్పొరేట్లకు పెద్దపీట వేసిందే వాళ్ళు. వాళ్ళది కంటిన్యూయేషన్ అనేది నడుస్తాను. దాని గురించి సరే అది మీ రాష్ట్రాలను చూస్తే అర్థమైపోతున్నది. వ్యవసాయం మీ రాష్ట్రాల్లో మీరు నడిపించే రాష్ట్రాల్లో ఏమైంది వ్యవసాయం అన్నది అర్థమవుతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి కూడా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కూడా మేము అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మ్యాక్రో పాలసీ సపోర్ట్ మాత్రమే చేయగలుగుతుంది. డైరెక్ట్గా వచ్చి ఇంపాక్ట్ చేయలేదు వ్యవసాయాన్ని. కేంద్ర ప్రభుత్వం తీసుకునే పాలసీలు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సుదీర్ఘ కాలంలో దానికి ఇంపాక్ట్ ఉంటుంది.
అది ఇమీడియట్గా రాదు, 18 నెలలనే ఇంపాక్ట్ రాదు. అందుకనే మేము కొన్ని పాలసీస్ ఎట్లా తీసుకున్నాం, రైతులకి అనుకూల పాలసీలు తీసుకున్నాం. ఈ సామాన్యుడికి ఇన్సూరెన్స్ కానివ్వండి, సామాన్యుడికి మెడిక్లెయిమ్ కానివ్వండి, దాని తర్వాత నష్టపరిహారాన్ని 50% పెంచడం కానివ్వండి, దాని క్వాలిఫికేషన్ కోసం 25% తగ్గించడం కానీ చేసాం. రాష్ట్రాల్లో చూడండి 12.1 చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం కాటన్ ఎంఎస్పీ పెంచిన లేదా టొబాకో బోర్డు ఉంటుంది మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఒకటి అక్కడ పొగాకు రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా రేట్ పెంచినట్లయితే ఖచ్చితంగా రైతులకు డైరెక్ట్ గా మనం మాట్లాడుకున్నాం. హోమోజీనియస్ ప్రైస్ అనేది ఒకటి క్రియేట్ చేసిన తర్వాత నష్టపరిహారం కావాల్సి వస్తే 1500 కోట్లు 2000 కోట్లు ఇస్తా ఉన్నాం కదా. నేను అనేది అది పక్క పెట్టండి. మా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో అయితే ఉన్నాయో డబుల్ డిజిట్ గ్రోత్ వ్యవసాయానికి ఎందుకు వచ్చింది అంటే మనం దాని మీద ఫోకస్ చేయకుండానే డబుల్ డిజిట్ గ్రోత్ మీ దగ్గర. ఒక నిమిషమే నేను మాట్లాడితే ఎవరండి, గుజరాత్ అది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిపోయింది కాబట్టి అక్కడ. అదే మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. మేము ఒక్క నిమిషం సంపత్ గారు, సంపత్ గారు ఒక్క నిమిషమే సహనం ఉంచండి. నేనేమంటున్నా, 3-4 రాష్ట్రాలు తీసుకోండి, బిమారు రాష్ట్రాలు. ఆ రాష్ట్ర గుజరాత్లో ఇండస్ట్రీ ఉండే కానీ అగ్రికల్చర్ లేకుండే. ఇండస్ట్రీ గ్రోత్ చేసినాము, అగ్రికల్చర్ గ్రోత్ కూడా చేసినాము. ఇప్పుడు మీరు రాజస్థాన్ తీసుకోండి, రాజస్థాన్లో ఎడార్లో ఉన్న దగ్గర కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతా ఉన్నది, అగ్రికల్చర్ గ్రోత్ పెరుగుతా ఉన్నది. మధ్యప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ లో 14% గ్రోత్ రేటు ఈ రోజు 3వ పర్యాయంలో మేము ఉన్నాం. 3వ టర్మ్ నడుస్తా ఉన్నది. మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో అక్కడక్కడ అగ్రికల్చర్ పెరిగింది. మీరు మాట్లాడే మాటలకి స్టాటిస్టిక్స్ కనెక్షనే లేదు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో వ్యవసాయం తగ్గింది. భారతదేశంలో సంగప్ప గారు, భారతదేశంలో 60 సంవత్సరాల వీళ్ళు 60 సంవత్సరాల్లో అగ్రికల్చర్ తగ్గిందా పెరిగిందా మీరు చెప్పండి. వ్యవసాయం తగ్గిందా? ఈ బీజేపీ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కానీ సెంట్రల్ లో ఈ 18 నెలల్లో వచ్చింది తప్ప 5 దశాబ్దాలుగా భారతదేశము వ్యవసాయ ఆధారిత రాజ్యంగా ప్రపంచంలో రైతు రాజ్యం వ్యవసాయ ఆధారిత రాజ్యంగా భారతదేశం కొనియాడబడతా ఉందంటే ఓన్లీ కాంగ్రెస్. ఇదే రుణమాఫీ అండి, ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, సీట్లు లేవు, 72,500 వ్యవసాయానికి ఎంత కావాలంటే అంత చేసి ఏ మాత్రం బీజేపీ వ్యవసాయాన్ని రైతులను పట్టించుకోదు. కార్పొరేట్ పనిచేసే పార్టీ. ఒక్క నిమిషమే, సంపత్ సౌండ్ బైట్స్ దడదడలాడిస్తున్నాడు, స్టాటిస్టిక్స్ లేవు. నేను ఏమంటున్నా, జీడిపి గ్రోత్ రేటు పడ్డదా వ్యవసాయం? 60 సంవత్సరాలుగా మీరు సాధించింది ఏంటి? 60 సంవత్సరాల వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. ఈ రోజు ఏం డ్యామ్లు కట్టిండ్రు మీరు? ఏం ప్రాజెక్టులు కట్టిండ్రు మీరు? ఏం ప్రాజెక్టులు కట్టిండ్రు? ఏం డ్యామ్లు కట్టిండ్రు? ఫైనల్ గా కరువు బృందం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. కరువు బృందం రాష్ట్రానికి త్వరలో పంపిస్తామని కేంద్రం చెప్పింది. ఆ బృందం వచ్చి చూసిన తర్వాత రైతులకు నిజంగానే ప్రత్యక్షంగా లైవ్ అని లాభం జరుగుతుందా? ఏం లేదండి, పరిస్థితికి వస్తున్నారు జనం. నేను ఒక మాట చెబుతాను. 45 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎకనామిక్స్ లెక్చరర్ గారు ఒక పాఠ్యాంశాల్లో ఒక వాక్యం ఉండేది. డైరెక్ట్ పాయింట్ తక్కువ. అదే చదువు, ఇండియన్ ఎకానమీ ఇస్ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. మాన్సూన్ విల్ డిసైడ్ ది ఇండియన్ ప్లానింగ్. అంటే సరైన వర్షాలు పడితేనే మీరు ఎన్ని ప్రణాళికలు వేసినా ఉంటాయి. ఇవాళ చూస్తున్నాం కాబట్టి ఏదైనా సరే ఇవాళ 45 సంవత్సరాల తర్వాత ఆ పాఠ్యపుస్తకాలు పెట్టి ఎన్నాళ్ళైంది తెలియదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ప్రతివాడు మేము రైతు ప్రభుత్వాలని చెప్పుండేవాళ్ళం, రైతు సంక్షేమం చెప్పుండేవాళ్ళం. కానీ ఉంటే ఇప్పటికి కూడా ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్న ప్రశ్న. అదే దాంట్లో సమాధానం. సంగప్ప ఒకటే, మేము రైతుల గురించి ఇవాళ వరంగల్ గాని ఇతరత్ర మొత్తం 9 వరంగల్ ఒకటి నీచమైనటువంటి ఎన్నికల్లో గెలిచి పెద్ద వరంగల్ ఎన్నికలు పత్తి రైతుల ఆత్మహత్యలు టైం లేదు. పత్తి రైతుల ఆత్మహత్యల వరకు మేము కేంద్ర ప్రభుత్వంలో పత్తి పండించినటువంటి రైతులకు ఇంత నష్టమైంది, నష్ట నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. ఇంత మేధావి ఇట్లా మాట్లాడితే నివారణ కొరకు 2,500 కోట్లు కావాలి. ఆ 2,500 కొరకు కమిటీ ఏరుస్తాం. ఎస్, కమిటీకి పూర్తి నివేదిక ఇస్తాం, తప్పకుండా వస్తానని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఇస్తాం. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, బండారు గారు, కృష్ణసాగర్ గారు, సంపత్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం? ఇంతమంది మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.